ఇక కొందరైతే ఇక బాగా తాగుతారు. తాగినాక ఎన్నో పడిపోతే పిల్లం తిడుతుంది, ఎట్లా పోవాలి ఇంటికని ఎన్నో పంతుంటారు. పంతే ఆ పిల్లం ఆటో తీసుకొస్తుంది, వేసుకొని పోతారు. వేసుకపోతే రోజు తిట్లు తిడుతుంది, లేదంటే ఆమెకు తెలిస్తే ఏమంటుంది అని అనుకుంటారు. వీళ్ళకు ఉపాయాలు తెలియదు, అసలు ఎట్లా చెప్పాలి ఏందనేది తెలియదు. తాగినాక ఇక ఇంటికి చేరుకునే ఉపాయము బాగా తెలుసుకోవాలి. ఇక ఎవరు తెలుసుకుంటారు? మనం ఎప్పుడు జీవితాంతం మంచిగా తాగాలి, రోజు తాగాలి. ఎంత తాగినా సరే ఇంట్లో పిల్లలతో మాటలు పడవద్దు అంటే చాలా ఉపాయాలు ఉంటాయి. అవి తెలిసి ఉండాలి, తెలిస్తేనే తాగాలి. తాగుడంటే ఊకనే తాగని కాదు. తాగినాము అంటే ఎవరికి దొరకొద్దు, ముఖ్యంగా పిల్లలకి దొరకొద్దు. అంటే ఏంది, తాగినా సరే ప్రేమగా పట్టుకోవడానికి ఉండాలి. దానికి మంచి ఉపాయం చూసుకోవాలి. కానీ ఈ తాగిన నన్ను ఏమనుకు తాగిన నన్ను ఇక రేపు నుంచి తాగను, అన్నీ మీద ఒట్టు దాని మీద ఒట్టు ఈ కాదు. ఒక మంచిది ఒకటి ఉపాయం ఉంది. ఆ ఉపాయాన్ని ఫాలో అయితే అయిపోయింది, చెప్తే అయిపోయాయి. నేనైతే అట్నే చేస్తా. నేను ఇప్పటికీ దొరికినా కానీ ఏమనదు. తాగితేని పక్కలతో పంచబెట్టుకుంటా, మా ఆయన ఎట్లా తాగుతాడు అంటే. అట్లా మెచ్చుకోవాలంటే ఏందనుకుంటారు? మరి అంత మంచిగా తప్పించుకోవాలి, మంచిగా ఉండాలి. ఏంది అంటే ఒక ఉపాయం చెప్తాను ఇప్పుడు. ఇది తాగి ఒక పడిపోయినాక జర్ర పిల్లమే వచ్చింది తీసుకుపోతుంది అని ఎరికైంది మనకు అర్థమవుతుంది. కానీ అర్థమైనట్టు ఉండదు. అట్టిన పండుకోవాలి. ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు నన్ను ముట్టుకోకూడదు, ఎవరు తీసుకుపోవద్దు, ఎవరు నన్ను ముట్టుకోవద్దు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముట్టుకోవద్దు. నా భార్య ఒక్కతే ముట్టుకోవాలి. నా భార్య అంటే నా ప్రాణం, నా భార్య అంటే నాకు ప్రేమ. వేరే వాళ్ళు నన్ను టచ్ చేయొద్దు. నా భార్య వచ్చి తీసుకుపోవాలి. నా భార్య అంటే నాకు పంచప్రాణాలు అని చెప్పి మనం యాక్షన్ చేయంగానే మన భార్య వింటుంది. ఇది అమ్మ అందుకనే ఇక్కడ ఎక్కువ లేట్ అయినా పంతున్నట్టు నేనే వచ్చి తీసుకుపోవాలని. అమ్మ అయ్యో ఇంత ప్రేమ ఉందా, ఆయన లోపల ఇంత ప్రేమ ఉంది, ఏమన్నది అని చెప్పి ఎన్నిసార్లు అయినా వచ్చి ఆటో అయినా కట్టుకపోతారు, కారు అయినా కట్టుకొని తీసుకొని పోతారు, ఆఖరికి విమానం అయినా కట్టుకొని తీసుకుపోతారు. ఇది తెలుసుకోనరా నాయన, మీరు ఎంతసేపు తాగుడు ఊగుడు కాకుండా ఈ ఉపాయాలు నేర్చుకోరు. అది సంగతి.